మనిషి మరణంతో ఇతర కుటుంబ సభ్యులపై మానసిక ప్రభావం పడుతోంది. డిప్రెషన్ను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. రీసెంట్గా అంబర్పేటలో ఇదే జరిగింది. కుటుంబంలోని ముగ్గురు ఊరేసుకొని చనిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే శ్రీనివాస్ పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఆ తరువాత కుటుంబం డిప్రెషన్లోకి వెళ్ళింది. కాలనీ వాసులకు దేవుడు మమ్మల్ని రమ్మంటున్నాడని తరచుగా శ్రీనివాస్ భార్య విజయలక్ష్మి కూతురు శ్రావ్య చెప్పినట్టు తెలుస్తోంది. కూతుర్ని కోల్పోయిన బాధలో అలా మాట్లాడుతున్నారని స్థానికులు అనుకున్నారు. కుమార్తె మృతితో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఎల్గోయి గ్రామంలో చోటు చేసుకుంది. లావణ్య వెంకట్ల కూతురు ఐషు జ్వరంతో బాధపడుతుండటంతో హైదరాబాద్లోని నిలోఫర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. కుమార్తె మృతిని తట్టుకోలేక తల్లి సాయంత్రం ఇంట్లో ఊరేసుకుని చనిపోయింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులు మృతితోటి కుటుంబంలో సభ్యులు మానసిక ప్రభావంతో బాధపడుతూ ఉన్నారు. వారు కూడా సూసైడ్ అటెంప్ట్ చేస్తూ చాలామంది తమ ప్రాణాలు బలవన్ మరణానికి వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో డిస్కస్ చేసేందుకు డాక్టర్ హరిణి సైకియాట్రిస్ట్ బిగ్ టీవీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి ఈ సమస్యలకు సంబంధించి ఏ విధంగా బయటపడాలి అనే మార్గాలు తెలుసుకుందాం. నమస్తే అండి హరిణి గారు. నమస్తే అండి. ఎస్, చెప్పండి. ఇటీవల కాలంలో మనం వింటూనే ఉన్నాం, చాలామంది కూతురు చనిపోయిందని కుటుంబ సభ్యులు ముగ్గురు మరణించడం జరిగింది. అలాగే సూసైడ్ చేసుకున్నారు. ఇంకొక చోట వాళ్ళ పాప చనిపోయిందని ఇంకో తల్లి సూసైడ్ చేసుకుంది. ఇటీవల కాలంలో ఇంట్లో మనుషులు చనిపోయారని వాళ్ళే బలవన్ మరణానికి పాల్పడుతున్నారు. అంటే కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఇటువంటివి సహజం అంటారా? సో, అంటే ఇప్పుడు ఫస్ట్ కేస్ తీసుకుంటే వాళ్ళ అమ్మాయి చనిపోయింది, పెద్దమ్మాయి. దాంతోని వీళ్ళు డిప్రెషన్‌లోకి ఎళ్ళున్నారు అనేసి మనకు తెలుస్తూ ఉంది. సో, ఈ ఫ్యామిలీ మెంబర్స్ సివియర్ డిప్రెషన్ అంటామండి. అది ట్రీట్ చేయకుంటే, దానికి అప్రోప్రియేట్ హెల్ప్ అనేది లేకుంటే ఇట్ గోస్ ఇంటూ అంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కొంచెము డెల్యూషన్స్‌లోకి వెళ్ళిపోతాయి. అంటే ఫిక్స్డ్ హాలుసినేషన్స్ అంటే దేవుడు మాట్లాడుతున్నట్టు, పిలుస్తున్నట్లు ఇలాగ కూడా జరగొచ్చు. అండ్ ఇప్పుడు ఒక పర్సన్‌కే ఉన్నప్పుడు కొంచెం ఆ డెల్యూషన్స్ పక్కన ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేసేకి ఉంటుంది. కానీ ఫ్యామిలీ మొత్తం కూడా దేవుడు పిలుస్తున్నాడు, మనం వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు అనంటే ఇట్ బికమ్స్ స్ట్రాంగర్. సో, ఆ అర్జెస్, ఆ క్రేవింగ్స్, ఆ డెసిషన్ టు డై అనేది స్ట్రాంగ్ అయితూ పోతూ ఉందన్నమాట. సో, బేసిక్‌గా మనకి ఏదీ లేనప్పుడు దేవుడిని హోల్డ్ చేస్తాము, స్పిరిచువాలిటీని హోల్డ్ చేస్తాము, విచ్ ఈజ్ ఆల్ గుడ్. కానీ కొన్నిసార్లు మనము ఆ సైకలాజికల్ మోడ్‌లో ఉన్నప్పుడు మనము తప్పుగా అర్థం చేసుకుంటాం. అంటే దేవుడు పిలుస్తున్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక యోగం. పీస్‌ఫుల్ డెత్ అనేది వి హావ్ టు ఎర్న్. దానికోసం మనము చానా సంపాదించుకోవాలి. ఒక మంచి డెత్ కావాలి అనంటే. ఈ సూసైడ్స్‌తోని చనిపోయేది ఇట్స్ నాట్ ఎ హెల్తీ డెత్ అండి. అది మన మానసిక స్థితి బాలేక మనకు జరుగుతున్న పరిస్థితులను మనము తప్పుగా అర్థం చేసుకొని, దాన్ని దేవుడు అనే పేరుతోని మనం చెయ్యడము అనేది అది ఇట్స్ నాట్ హెల్తీ, ఇట్స్ నాట్ అప్రోప్రియేట్. ఓకే. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరము. ఎట్లయితే హార్ట్ అటాక్ వస్తుంది స్టార్ట్ అంటే ఒక విండో పీరియడ్ ఉంటుందండి. హార్ట్ అటాక్ రాకముందు అంటే వాళ్ళు అన్‌హెల్తీ ఈటింగ్, అన్‌హెల్తీ లైఫ్ స్టైల్స్ నుంచి మధ్యలో చానా పాయింట్స్‌లలో రెగ్యులర్ చెకప్స్ చేపించుకునేది, రెగ్యులర్‌గా ఇవి చేసేది. అందులో ఆ హార్ట్ అటాక్ వస్తుంది, పెయిన్ వచ్చిపోతుంది అన్నప్పుడు కూడా మనం ఆ బ్లాక్ ఓపెన్ చేసేకి ఏమైతే ప్రయత్నాలు చేస్తామో ఇంటర్వెన్షన్స్, అలాగే ఒక డెత్ అనేది రాకముందు, సూసైడ్ అనేది చేసుకోకముందు ఆ ఇంటర్వెన్షన్స్ అనేది మనం చేసుకుంటే డెత్ ఈస్ ప్రివెంటబుల్. ఇట్స్ మోస్ట్ నౌ డ్రెడెడ్ సూసైడ్ అనేది పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం అయిపోతా ఉంది. మనకొకటే కాదు, అన్ని కంట్రీస్‌లో కూడా ఆ నిమిషము అలా ఎలా బ్రెయిన్ ఆలోచిస్తుందో ఇంకేమీ మార్గాలు ఓపెన్ లేదు అనేసి కన్విన్స్ అయిపోతుంది. సో, ఈ సూసైడ్‌కి అనేది పాల్పడుతున్నాం. ఆ టైంలో కొంచెం మనము ఒక హోప్, ఒక ఆ అర్జెస్ అనే దానిలో నుంచి పక్కన తెచ్చేసి బ్యూటిఫుల్ లైఫ్ ఉంది. ఆ చిన్నమ్మాయి, రెండో అమ్మాయికి
ఎంత మంచి లైఫ్ ఉంది. హ్మ్. ఇప్పుడు ఫాదర్ ఒకటే చనిపోతే తను హీ వుడ్ థింక్ వాట్ విల్ హ్యాపెన్ టు ద వైఫ్ పోనీ వీళ్ళు పేరెంట్స్ చనిపోతే ఆ అమ్మాయి ఎలాగా. సో ఒకరికొకళ్ళు బాధపడకూడదు అనేసి ఇలా చేసుకోవడము ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్తీ. అనవసరంగా పక్కన వాళ్ళు స్టిమ్యులేట్ అవుతారు. అనవసరంగా ఇది దేవుడు, ఇది వాళ్ళు నిజంగా పిలిచినారు, ఇవన్నీ కూడా వాస్తవాలు కాదండి. సో అనవసరంగా మనము అంటే ఒక అంటే హరిణి రిలీజియన్ గారు, ఒక ఇది అని పెట్టడం వలన మనము చెప్పండి. ఇప్పుడు వీళ్ళు దేవుడు పిలుస్తున్నాడు, మేము వెళ్తున్నాం అని చెప్పినప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా సాధారణంగా కూతురు చనిపోయింది కాబట్టి ఆ బాధలో మాట్లాడుతున్నారు అనుకున్నారు. సహజంగా కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు నేను బ్రతకడం ఇంకా అసాధ్యం, నా బిడ్డ లేకుండా ఉండడం, ఇటువంటి మాటలు వింటూ ఉంటాము. అయితే ఇప్పుడు ఈ ఫ్యామిలీ విషయానికి వస్తే వాళ్ళు ముగ్గురు కూడా దేవుడు పిలుస్తున్నాడు అని వెళ్ళిపోయి ఎలా గుర్తించాలంటారు ఇటువంటి కండిషన్ని? అంటే వాళ్ళు బాధలో ఉన్నారా లేకపోతే సైకలాజికల్ డిసార్డర్లో ఉన్నారా అని? అమ్మ దేవుడు ఆహ్, నిజంగా పిలుస్తున్నాడు అనేది మనము ఎంతవరకు అంటే ఏమవుతుంది పర్టిక్యులర్‌గా ఈ కాంటెక్స్‌లో. ఓకే. ఈ కాంటెక్స్‌లో నిజంగా దేవుడు పిలుస్తున్నాడా? దేవుడు పిలిచేది అనంటే మనకి మంచి పని చేసేకి ఉంటుంది. ఒకవేళ నిజంగా వాస్తవంగా స్పిరిచ్యువల్‌గా ఆలోచిస్తే కానీ ఇక్కడ చనిపోవాలి అనుకోవడము అది దేవుని పని కాదు. అదైతే మనకు తెలుస్తుంది కదా! హ్మ్. సో వీళ్ళు ముగ్గురు కూడా రోజు ఇవే మాట్లాడుతూ ప్రాబబ్లీ అలా ఫిక్స్ అయిపోతూ వస్తూ ఉన్నారనమాట. అంటే థాట్స్ వాళ్ళకి కన్విన్స్ అయిపోతుంది. ఒకళ్ళొకళ్ళు ఇంక ఇది మనకనవసరం. డిప్రెషన్‌లోకి పోయినప్పుడు మనకు నారో విజన్ అంటామండి. ఫాగీగా అయిపోతుంది. ఏం చూస్తున్నాము, ఏమి అనేది మనకు అర్థం కాని స్థితి అన్నమాట. సో, ఆ స్థితిలో మనం డెసిషన్స్ తీసుకోవడం కూడా ఆహ్, చాలా కేర్‌ఫుల్ ఉండాలి అని చెప్తాము. ఆ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఆహ్, ఏవైనా సైన్ చేయడం కానీ, ఏవైనా అంటే లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ అనేటివి తీసుకోకూడదు అని చెప్తాము. సో, వీళ్ళు ముగ్గురు అలా చెప్తున్నారు అనంటే యాస్ ఎ ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్ చేసుకోలేకపోతున్నట్టు. సో, ఇంకెవరన్నా వాళ్ళకి కాదండి మీరొకసారి కౌన్సిలర్స్‌నన్నా చూడండి. లేకుంటే స్పిరిచ్యువల్ అలా ఎలా అవుతుంది అని కొంచెం మనము ప్రశ్నించగలిగితే వాళ్ళకి కూడా అంటే అది వాస్తవమా? లేకుంటే అది వాళ్ళు భ్రమపడుతున్నారా? హ్మ్. అపోహ పడుతున్నారా? అంటే డెల్యూషనల్ థాట్స్ అంటాము. ఏమి అనేది మనకు కూడా అర్థమవుతుంది. సో, ఇట్స్ సీ ఐమ్ ఆ టైంలో మనం వాళ్ళకి కరెక్ట్‌గా గైడ్ చేసగలిగితే ఇట్ వుడ్ హావ్ బీన్ మోర్ హెల్ప్‌ఫుల్ అండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక మనిషి కాదు కదా! ఫుల్ ఫ్యామిలీ ఉన్నారు కదా హరిణి గారు. ఇటువంటి సిట్యుయేషన్స్‌లో ఏవైనా థెరపీ కానీ, ఇటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ పరంగా ఏవైనా హెల్ప్ చేయగలుగుతారా? సీమ డెల్యూషన్స్ ఒక సింగిల్ పర్సన్‌కి వస్తే ఓకే. సింగిల్ డెల్యూషనల్. కానీ ఇద్దరు పర్సన్స్‌కు రావచ్చు. లేకుంటే మొత్తం మాస్ డెల్యూషన్స్ అంటాము. ఇవన్నీ సైకియాట్రీలో టర్మ్స్ కూడా ఉన్నాయి. అంటే ఓకే. ఇట్స్ నాట్ లైక్ అన్‌నోన్ థింగ్. దే ఆర్ ప్రెజెంట్ ఇన్ సైకియాట్రీ విచ్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ అనమాట. ఓకే. సో, ఇద్దరు మొగుడు పెళ్ళాలు ఒక ప్రైమరీ థాట్ ఉంటుందనమాట ఒక పర్సన్‌కి. సెకండరీ పర్సన్ షేర్స్ దట్ డెల్యూషన్ అండ్ స్టార్ట్స్ బిలీవింగ్ దిస్ అనమాట. సో, ఇప్పుడేం చేయాలి? వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి అంటే కొన్నిసార్లు వీళ్ళిద్దరిని కొంచెం దూరం పెట్టేసి అంటే ఒకళ్ళొకళ్ళు షేరింగ్ లేకుంటే ఈ సెకండ్ పర్సన్ ఈ ప్రైమరీ పర్సన్ నుంచి వచ్చిన డెల్యూషన్ వీక్ అయిపోతుంది. అంటే కాకపోవచ్చేమో అనే ఆహ్, మనం వీళ్ళతో వర్క్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ మనము ట్రీట్మెంట్ అనేది చేసుకోగలిగితే ఓకే. ఈ డెల్యూషన్‌ని ట్రీట్ చేయగలిగితే యాస్ ఎ ఫ్యామిలీని కూడా మనం ట్రీట్ చేయగలుగుతామనమాట. సో, ఈ డెల్యూషన్స్ ఇక్కడే కాదు రిలీజియస్ డెల్యూషన్స్‌లలో ఎక్కువ మాస్ డెల్యూషన్స్ అనేటివి జరుగుతుంటాయి. అంటే ఒక థాట్‌ని అంద ఆహ్, మెయిన్‌గా ఒక పర్సన్ ఉంటుందన్నమాట డెల్యూషన్. మిగతా వాళ్ళు షేర్ చేస్తారు. సో, ఓకే. దాంతోని అది మాస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఎక్కడ కూడా వద్దు అనే రెసిస్టెన్స్ ఉండదు. లేకుంటే ఆల్టర్‌నేటివ్ పాజిటివ్ థింకింగ్ అంటాము. అలా చేసేకి కూడా స్కోప్ ఉండదన్నమాట. హుహు. ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు ప్రొలాంగ్డ్ గ్రీఫ్ డిజార్డర్ అనేది సో, వస్తుందని విన్నాను హరిణి గారు. సో, అలాంటిది ఎక్కువగా సూసైడ్ రిస్క్‌ను కూడా పెంచుతుంది అంటున్నారు. మరి అవి ఎలా ఓవర్‌కమ్ చేయాలంటారు? కరెక్ట్. సో, ఫస్ట్ థింగ్ సూసైడ్ ఒకసారి ఫ్యామిలీలో జరిగింది అనంటే, దెర్ ఈజ్ ఏ రిస్క్ ఆఫ్ సూసైడ్ ఇన్ దట్ ఫ్యామిలీ హిస్టరీ అని చెప్తాము.
ఓకే. అంటే ఒకళ్ళు చేసుకున్నారు అనంటే ఇంకా ఆ ఫ్యామిలీస్‌లో మళ్ళా చేసుకునే రిస్క్ అనేది ఎక్కువవుతుంది అని చెప్తామనమాట. ఓకే. అండ్ రీసెంట్‌గా ఇప్పుడు ఫస్ట్ డాటర్ ఎప్పుడు చనిపోయిందో తెలియదు. ఏ కారణాల వలన చనిపోయిందో తెలియదు. ఓకే. అంటే వాట్ ఐయామ్ టాకింగ్. అంటే వీళ్ళకి ఆ ఇన్‌కంప్లీషన్స్ ఉంటాయన్నమాట. అంటే యాస్ ఎ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నది అంటే ఇట్స్ నాట్ జస్ట్ ద లాస్ ఆఫ్ ద చైల్డ్ బట్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే. ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది? వీళ్ళు ఎలా ఉండలేకపోతున్నారు? ఎలా ఉండాలనుకున్నారు? ఎప్పుడైనా హెల్త్ అనేది ఒక్కసారి యూ లూజ్ ఇట్, ఇట్ ఈస్ ఎ లాస్. ఒక డిసెబిలిటీ అయితే మనకు కనిపిస్తుంది కానీ, ఈ హ్మ్. లాస్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్‌తోని ఉన్నది మనకు కనిపించదనమాట. అది ఈచ్ పర్సన్స్ ఇంటర్ప్రిటేషన్స్ వేరే వేరేగా ఉండొచ్చనమాట. సో, పుట్టింగ్ దట్ టు వన్ సైడ్. ఇప్పుడు వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి అంటే ఆ ప్రాబ్లమ్ ఇంకా రిజాల్వ్ అయిందా లేదా తెలీదు. వాళ్ళకి ఒక క్లోజర్ వచ్చిందా? వాళ్ళు ఒక ఫ్యామిలీగా అంటే మనిషిగా డిగ్నిటీ అని అంటాం. ఓకే. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్‌గా వాళ్ళు ఆహ్, ఉండగలుగుతున్నారా? లేకుంటే వాళ్ళు ఒక కోపము, రిసెంట్‌మెంట్ అంటే మాకు న్యాయం జరగలేదు. ఇక్కడ వీళ్ళెవరు ఇది చేసుకోలేదు. ఈ లోకం మంచిది కాదు అని అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఎవాల్వ్ అయింది. ఎప్పుడైనా చనిపోయినప్పుడు బెరీవ్‌మెంట్ రియాక్షన్ అని చెప్తాము. దాంట్లో స్టేజెస్ ఉంటాయన్నమాట. అంటే ఫస్ట్ విన్నప్పుడు షాక్ ఉంటుంది. ఓకే. తర్వాత డినయల్ ఉంటది. ఇది కాకపోతే బావుంటదేమో, ఇంకేమన్నా నేను వినకుండుంటే బావుంటుందేమో, ఇప్పుడు ఈ న్యూస్ తప్పయింటే బావుంటుందేమో అనే ఇదిలో ఉంటారనమాట. ఆ తర్వాత కోపం. అంటే ఎందుకిలా జరిగింది? ప్రతి ఒక్క మనిషి మీద బ్లేమింగ్ లేకుంటే దేవుడు ఇలా చేసుకోలేదు, లేకుంటే వీళ్ళు ఇలా చేసున్నారు. కోపం అనే పెథలాజికల్ అంటే మామూలుగా 1 ఇయర్‌లో ఈ ప్రాసెస్ అంతా అయిపోవాలని చెప్తా. యూజువల్‌గా 1 మంత్‌లో దే సెటిల్ డౌన్, దే ఫీల్ బెటర్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఈ పెథలాజికల్ బిరీవ్‌మెంట్ అంటే ఆహ్, ఈ యాంగర్ తర్వాత డిప్రెసివ్ ఎపిసోడ్ ఉంటుంది. తర్వాత నార్మల్సీకొస్తారు. ఈ ఎపిసోడ్స్ అనేది కొంతమందికి టూ మచ్ ఉంటది. అంటే కొందరొచ్చి అసలు చనిపోయినట్టే అనిపించట్లేదు అని అంటారు. అంటే ఇంకా షాక్ ప్రాసెస్ కూడా కాలేదు అనేసి. కొంతమంది ఆ కోపము ఎందుకు చేసినారు? లేకుంటే ఇంకా కాకుంటే బావుంటుండేనేమో, ఇంకెవరన్నా ఇదయ్యుంటేనేమో, ఆ బ్లేమ్ ఇవన్నీ అంటే యాక్సెప్టెన్సీ రావట్లేదనమాట. సో, ఈ ఓకే. ప్రాసెస్‌లో ఏమవుతుంది అంటే దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు అండర్‌స్టాండ్ అండ్ కాంప్రిహెండ్ ద సిట్యుయేషన్ అనమాట. అంటే అక్కడ జరిగిన సిట్యుయేషన్స్ కానీ, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, ఇంకా లైఫ్‌లో వాళ్ళు అగ్రీమెంట్‌కి రాలేదు అన్నట్టు. హ్మ్. సో, అలాంటి ప్రాసెస్‌లో వాళ్ళు ఓకే. అంటే ఆ థింకింగ్‌లో వాళ్ళు నిజంగానే కొన్నిసార్లు హాలుసినేషన్స్‌కెళ్ళిపోతారు. ఎప్పుడైనా అన్‌ట్రీటెడ్ డిప్రెషన్స్ అనేటివి ప్రోగ్రెస్ అవుతాయి. ఆ ఓకే. ప్రోగ్రెషన్ చాలా సివియర్‌గా కూడా కావచ్చు. టు ద ఎక్స్‌టెంట్ ఆఫ్ హియరింగ్ నాయిసెస్ అండ్ వాయిసెస్. ఓకే. సీయింగ్ థింగ్స్. కొన్నిసార్లు గాడ్ విజన్స్ ఉండొచ్చు. లేకుంటే వాళ్ళు మిస్‌ఇంటర్‌ప్రిటేషన్స్ అంటాము. అంటే ఏదైనా టెక్స్ట్ మెసేజ్ వచ్చిందనుకో, ఓహ్! ఇది కూడా వచ్చింది. అంటే నేను చనిపోవాలి. అంటే మేము కరెక్ట్‌గానే అనుకుంటున్నాము. అంటే యూ నో ఇలాంటివన్నీ కూడా ఇంటర్‌ప్రిటేషన్స్ అనేటివి తప్పు జరగడం స్టార్ట్ అవుతాయన్నమాట. ఓకే. వాళ్ళకి వాళ్ళే సో, అనుకుంటుంటారు. వీళ్ళు ఇంకా అనుకుంటుంటారు. అది ఒక పర్సన్ చెప్పడంతో మిగతా వాళ్ళు కూడా ఇంక ఇంతే అనేది కన్విన్స్ అయిపోతారు. హ్మ్. మామూలుగా ఒక్క పర్సనే ఉంటే కన్నా మిగతా పేరెంట్సో కాదమ్మా అట్లా కాదు. ఎందుకు నువ్వు స్టడీస్ గురించి ఇట్లా అనుకుంటావు? నువ్వు చదువుతావు కదా! వచ్చినంత చదువుకో. నువ్వు సూసైడ్ ఎందుకంటావు? అనేసి ఎవరో ఒకళ్ళు పాజిటివ్‌గా చెప్పేవాళ్ళు ఆ ఫ్యామిలీలో దే ల్యాక్ అన్నమాట. బికాజ్ ఆల్ 3 ఆఫ్ దెమ్ గెట్ కన్విన్స్డ్ బికాజ్ ఆల్ 3 ఆఫ్ దెమ్ ఆర్ ట్రామటైజ్డ్. ఆ సేమ్ ట్రామా వాటెవర్ దే ఆర్ గోయింగ్ త్రూ ఆ ముగ్గురు సేమ్ అలాగే ఫేస్ చేస్తూ దాన్ని భరించలేక వాళ్ళు ఒక్కొక్కటి అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇదిగో పులి అంటే అదిగో తోక అనేసి వాళ్ళు ఓకే. ఒక స్టోరీలోకెళ్ళిపోతారు. హ్మ్. దాంతోని అది వాస్తవం అనుకోని ముగ్గురు కూడా ఇలాగా చనిపోతేనే బెటర్ అనేది కంక్లూషన్‌కొస్తారు. సో, కమింగ్ టు సెకండ్ ఇన్సిడెంట్. ఇంకో ఇన్సిడెంట్ చూస్తే కమింగ్ టు కూతురు సెకండ్ కేస్. మృత్యువాత పడిందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. అంటే సడన్ డెసిషన్ తీసుకుంది అనుకోవచ్చా? అంటే ఆత్మహత్యకు సంబంధించి దీర్ఘకాలిక ఆత్మహత్య ఆలోచనలు చాలా మందికి ఉంటూ ఉంటాయి. కొంతమంది సడన్‌గా చాలా తీవ్రమైన డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ ఆలోచనలు ఏ విధంగా చూడాలంటారు? వేరియేషన్ ఏంటి రెండింటికి?
సో, ఇక్కడ చూస్తే ఈ 2 కేసెస్ చూస్తే, ఇప్పుడు ఫస్ట్ కేస్‌లో వాళ్ళ అమ్మాయి చనిపోయింది. అండ్ కొన్నాళ్ళ తర్వాత అంటే వాళ్ళు ఇల్లు మారినారు. ఇంకో ప్లేస్‌లో సెటిల్ కాడానికి పోయినారు. కానీ కుదరలేదు. అంటే ద డిప్రెషన్ వాస్ ప్రోగ్రెసింగ్ అండ్ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. సెకండ్ కేస్‌లో చూస్తే ఇక్కడ తల్లి అంటే ఐ థింక్ ఫ్రమ్ వాట్ ఐ అండర్‌స్టాండ్ గిల్ట్ ఫీలింగ్ అంటాము. ఓకే. నేను నా పిల్లని చూసుకోలేకపోయినాను. లేకుంటే హ్మ్. నేనేం చేయలేకపోయినాను. ఇంక నా లైఫ్ ఎందుకు? ఇది కుడ్ బి ఆమెలో వచ్చిన గిల్ట్ అయ్యుండొచ్చు. లేకుంటే చుట్టుపక్కన ఏం చేసినావు? ఎందుకు చూసుకోలేదు? అని ఎవరన్నా అడగడం వలన కూడా అయ్యుండొచ్చు. సో, ఇక్కడ మార్నింగ్ జరిగింది. ఈవినింగ్‌కంతా ఇలాగా అంటే షీ వాస్ ఇన్ దట్ ఇనీషియల్ ఫేజెస్ ఆఫ్ షాక్, డినయల్, రిజెక్షన్. సో, ఇట్ వాస్ లైక్ ఎ అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్, అక్యూట్ బెరీవ్‌మెంట్ రియాక్షన్. సో, ఇలా జరిగింది. ఇంక నేను ఉండడం వేస్ట్. ఇంపల్సివ్ డెసిషన్స్ అంటామనమాట. ఇంపల్సివ్ అంటే ఆ కొద్దిగా సేపు నేనింక లైఫ్ హోప్‌లెస్. ఎవ్వరూ ఇంకా దాన్ని మార్చలేరు. ఇది వాస్తవం. ఇంకా హెల్ప్‌లెస్. ఎవరు కూడా నాకు హెల్ప్ చేయడానికి రారు. అంటే కంప్లీట్ క్లోజ్ అయిపోయినాయి అనేది. ఆ పాయింట్‌కొచ్చినప్పుడు ఇంక ఎవరూ మార్చలేరు. ఆహ్, ఆహ్, ఆ సిట్యుయేషన్స్‌కొచ్చినప్పుడు వాళ్ళకు ఇంకా డెత్ అనేది ఒక్కటే ఒక ఎగ్జిట్ ఆప్షన్. ఎవ్రీవన్ ఆ పెయిన్ నుంచి బయటికి రావాలనుకుంటారు. ఆ సిట్యుయేషన్స్ నుంచి రిజాల్వ్ అవ్వాలనుకుంటారు. కానీ ఆ రిజల్యూషను, ఆ ఔట్‌కమింగ్ దాని నుంచి లేదు అన్నప్పుడు డెత్ ఈస్ సీన్ యాస్ ఎ ఎగ్జిట్ గేట్. బికాజ్ అది వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నట్టు. సో, ఆ ఎగ్జిట్ గేట్ నుంచి రావడం అనేది చానా ఈజీ కనుక వాళ్ళు ఆలోచించరు. దీని నుంచి నెక్స్ట్ ఇంకొక చైల్డ్ ఉన్నారా? లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమి? వాళ్ళ పేరెంట్స్ ఏమి? ఎట్లా ఉంటారు? ఇవన్నీ ఆలోచించే ఇది ఉండదు. వాళ్ళు ఆ సిట్యుయేషన్‌లో ఎంత ఆ థాట్స్‌కెళ్ళిపోతారనంటే దట్ బికమ్స్ రియల్ అండ్ దట్స్ వాట్ దే థింక్ ఇట్స్ అప్రోప్రియేట్ టు డు. జస్టిఫై చేస్తారు అన్నమాట. అంటే ఇది నేను చేసేది కరెక్ట్ అనేసి. సో, అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్‌కెళ్ళిపోయినప్పుడు um, దే కమిట్ సూసైడ్. కొంచెము ఇఫ్ యూ సీ పీపుల్ ఆ సూసైడ్ అయిపోయిన తర్వాత హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయినప్పుడు, "అరే! అసలు అట్లా ఎట్లా చేసినానో తెలియదు మేడం. ఎందుకు చేసినానో తెలీదు. ఆ నిమిషానికి అలాగనిపిచ్చింది." కొంతమంది కొన్ని టాబ్లెట్స్ యేసుకొని వచ్చేస్తారు. సో, ఏమి అని అడిగితే ఆ టాబ్లెట్స్‌కే చనిపోతావంటే, ఎట్లా చనిపోతావు? ఏమి ఇవన్నీ నాకు నేను ఆ సెకండ్‌కి అర్థం కాలేదు. నేను చనిపోవాలి. నేను ఇక్కడి నుంచి ప్రాబ్లమ్ నుంచి ఐ హావ్ టు క్విట్ అనే ఒక థాట్ ఒకటే స్ట్రాంగ్‌గా ఉంది అని చెప్తారనమాట. కానీ ఒక్కసారి ఆ పక్కకొచ్చినాక ప్రతి ఒక్కళ్ళకు లైఫ్ లీడ్ చేయాలని ఉంటది. అంటే హ్మ్. దే ఆర్ ఆల్టర్‌నేటివ్స్. ఎప్పుడైనా లైఫ్ బ్యూటిఫుల్. జరుగుతూ ఉంటది. మళ్ళా చేంజ్ అవుతూ ఉంటది. ప్రోగ్రెస్ అవుతూ ఉంటది. సో, ఇట్స్ ఫర్ హర్ ఆ టైంకి అంటే మనము ఇంట్లో ఏ డెత్ అయినా కూడా మిగతా వాళ్ళని గమనించుకోవాలి. అంటే మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు? ఆ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నారు? వాళ్ళెంత సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటున్నారు? వాళ్ళ కోపింగ్ స్కిల్స్ ఏమి? వాళ్ళ సెన్సిటివిటీ ఏమి? రెసిలియన్స్ ఏమి? దాని నుంచి రాగలరా? వాళ్ళకేం సపోర్ట్ కావాలి? అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, ఒక వ్యక్తి సూసైడ్ థాట్స్ చేస్తున్నాడు. ఆయనకి సూసైడ్ థాట్స్ వస్తున్నాయి లేదా ఆమెకి సూసైడ్ థాట్స్ వస్తున్నాయని ఏవైనా సంకేతాలు మనకి తెలుస్తాయంటారా? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చిన్న చిన్న పిల్లలు కూడా క్లాస్‌లో మంచి మార్క్స్ రాలేదనో, లేకపోతే టీచర్ తిట్టారనో, అట్లా చాలామంది పిల్లలు కూడా సూసైడ్ అటెంప్ట్స్ చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల ప్రేమ ఫలించలేదని కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ చేస్తూ ఉన్నారు. రెగ్యులర్‌గా కూడా సూసైడ్‌కి సంబంధించిన న్యూస్ మనం రెగ్యులర్‌గా వింటూనే ఉన్నాం. ఈ సూసైడల్ థాట్స్ రాకుండా ఏం చేయాలంటారు? సీ ఆహ్, నాకు డే టు డే కేసెస్‌లో కూడా ఇలాంటి సూసైడ్ థాట్స్‌తోని అంటే బాగా డిప్రెసివ్ థాట్స్ ఎస్పెషల్లీ సెల్ఫ్ డ్రివెన్ స్టడీస్ గురించండి. అసలు చిన్న పిల్లలు సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్ దానికి కూడా వాళ్ళు అనుకున్న మార్క్స్ రాలేదు. మళ్ళా వచ్చింటాయి టాప్ 5లోనే ఉంటారు. నేను ఫస్ట్ లేను అనేసి. ఓకే. అసలు వై? అంటే పేరెంట్స్ ఏమి అంటే వాళ్ళేమి అనరు. కానీ ఈ పిల్లలు దే కాంట్ టేక్ ఇట్. ఈ మధ్యన బ్రెయిన్స్ చానా సెన్సిటివ్ అయిపోతున్నాయండి. ఆహ్, 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 వాళ్ళు ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ అంటాము. అంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పర్వాలేదు నేను మేనేజ్ చేసుకుంటాను. నెక్స్ట్ టైమ్ చూసుకుంటాను అనే ఈ కాన్సెప్ట్సే లేవు. ఆ ఎమోషనల్ కోషంట్ అంటాము. ఆ ఎమోషనల్ కోషంట్ అంటే ఐక్యూ అనేది ఏమిస్తే ఏం చదువుకోవాలి అనేది ఈ మధ్యన పిల్లలకి ఉంది కానీ, అది లేనప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలనేది తెలియట్లేదు. ఒకటి అనుకున్నాక అదే కావాలనేదే జీవితం అయిపోతుంది. ఎగ్జామ్ అంటే ఎగ్జామ్‌లో ఫెయిల్ అంటే నేను లైఫ్‌లో ఫెయిల్.
నాకు ఎగ్జామ్‌లో సరిగ్గా రాలేదు అంటే నేను యూజ్‌లెస్. ఆ ఎగ్జామ్‌ని నన్ను ఇంటర్నలైజ్ ఎందుకు చేసుకుంటున్నారు అనేది అసలు ఈ మధ్యన పిల్లలందరూ అలాగే అయిపోతున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ అంటే వాళ్ళకు ఆ డిప్రెషన్ అనేది చిన్న వయసు నుంచే ఐ థింక్ సంథింగ్ చేంజెస్ అయితే చానా చూస్తున్నామండి. ఇప్పుడు వెనకటికి అమ్మ వాళ్ళు గట్టిగా కొట్టినారు, అయినా లేసి పరిగెత్తినాము, చదువుకోలేదు, ఫెయిల్ అయినాము, అయినా పర్వాలేదు దులుపుకొని పోయినాము. ఇలా ఉండే మెంటాలిటీ ఆ 2, 3 డికేడ్స్ కింద ఉన్న మనుషులిప్పుడు కనిపిచ్చట్లేదు. ఎంతసేపున్నా అరే! నాకు కాలేదు, నేనిది కాలేదు, నాకిది కావాలి అనేది టు ద ఎక్స్‌టెంట్ ఆఫ్ సూసైడ్ అనేది అంత సింపుల్ అయిపోతా ఉంది. టు ద హ్మ్. అది విని, విని, విని ఇట్స్ బికమింగ్ టూ మచ్ అనమాట. ఐయామ్ వెరీ అప్‌సెట్ అండ్ వి హావ్ టు డూ సంథింగ్ యాస్ ఎ కమ్యూనిటీ. హోల్డ్ స్పిరిచ్యువాలిటీ ఎక్కడ కూడా దేవుడు చెప్పడమ్మా. ఓకే. నేను చెప్తున్నాను కదా! మంచి పీస్‌ఫుల్ డెత్ అనేది ఒక అదృష్టం. దానికి యోగం చేయాలి. యోగం అంటే మంచి పనుల్లో ఉండాలి, మంచి మెడిటేషన్‌లో ఉండాలి, మంచి థాట్స్ తెచ్చుకోవాలి, మంచిగా ఉండాలి. మీ మీ ఎగ్జామ్‌లో పాస్ అయితేనే మీరు సక్సెస్‌ఫుల్. మీరు, మీరు, మీరు అనే ఇది కాన్సెప్ట్ నన్ని రిజెక్ట్ చేసినారు. నాకు ఇదయింది. యూనో టూ మచ్ ఆఫ్ ఐ అనే కాన్సెప్ట్ హోల్డ్ చేసి ఆ బాడీ కాన్షియస్నెస్ ఎక్కువైపోయి సోల్ కాన్షియస్నెస్. ఇఫ్ యూ గో ఇన్ టు ఎనీ స్పిరిచువాలిటీ యూ విల్ అండర్స్టాండ్. సోల్ కాన్షియస్నెస్ అంటే వాట్ జర్నీ యు ఆర్ డూయింగ్, ఏమి సంస్కారాలు నేర్చుకుంటున్నాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతసేపు ఉన్నా నాకు ఇది కాలేదు, ఇది కాలేదు అనేదే ప్రాబ్లమ్. యునో హియరింగ్ టూ మచ్ ఆఫ్ నెగటివిటీ అరౌండ్ అస్. దీనికి మనం స్కూల్స్ నుంచి కూడా ఆ సైకలాజికల్ అవేర్‌నెస్ కొంచెము, ఆ స్పిరిచువాలిటీ, ఆ గ్రాటిట్యూడ్ ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసుకునేది చెయ్యాలి. సో యాజ్ ఎ సైకాలజిస్ట్ ఓవరాల్‌గా మీరేం చెప్తారు హరిణి గారు? ఇటువంటి సూసైడ్ అటెంప్ట్స్ చేసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే మెంటల్‌గా స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి కావచ్చు, ఇవన్నీ ఓవర్‌కమ్ చేయడానికి మీరేం చెప్తారు? సీ ఆహ్, ఇప్పుడు ఆహ్, ఆ సిట్యుయేషన్‌లో ఈ ఎగ్జామ్‌లో నాకు కాలేదు కనుక మీరు చనిపోయిన కరెక్టు. కానీ ఆ ఎగ్జామ్‌లో పాస్ అయినప్పుడు ఐ హావ్ అచీవ్డ్ వెరీ వెల్, ఐ యామ్ హ్యాపీ అని అన్నా చెప్తారా? లేదు. అంటే ఆ ఎగ్జాము పాస్ అయ్యి మంచి మార్క్స్ వచ్చినప్పుడు హ్యాపీనెస్‌కి వాల్యూ ఇవ్వనప్పుడు, ఆ ఎగ్జామ్‌లో సరిగ్గా రానప్పుడు దానికి చనిపోవాలి అనే ఆ ఇంపార్టెన్స్ ఎందుకొస్తుంది? అంటే ఆ హ్యాపీనెస్ కి, ఆ సాడ్‌నెస్‌కి, ఆ వేరియేషన్‌కి వీళ్ళకి ఆహ్, యూ నో ఆహ్ కనెక్ట్ లేకుండా పోతుందనమాట. ఆ మిస్ మ్యాచ్ అయితా ఉంది. సో, వాట్ ఐ సే ఈస్ సీ వాట్ యూ ఆర్ నాట్ అ పర్సన్ ఆఫ్ యువర్ అచీవ్‌మెంట్స్. ఓకే. యూ ఆర్ నాట్ ద పర్సన్ ఆఫ్ బై మెటీరియలిస్టిక్ కైండ్ ఆఫ్ నంబర్స్‌తోని కానీ, యువర్ సాలరీస్‌తోని కానీ ఇది కాదు. బై హౌ పీస్‌ఫుల్ యూ ఫీల్, వాట్ యూ అచీవ్, హౌ యూ హెల్ప్ ఎవ్రీవన్, హౌ యూ లివ్ ఎ లైఫ్, దట్స్ ఆల్ ఇంపార్టెంట్ అనమాట. సో, ద వ్యూయింగ్ ద వరల్డ్ షుడ్ చేంజ్. ఆ థాట్స్ వచ్చినప్పుడు ప్లీజ్ టాక్ టు సమ్‌వన్. ఒకవేళ చుట్టూ వాళ్ళు సెన్సిటివ్ ఉన్నారు, వాళ్ళతో కాదు అంటే సీ కౌన్సిలర్స్. కౌన్సిలర్స్‌ని చూడడంలో ఇట్స్ నాట్ వీక్‌నెస్. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఇంటి పరువు పోతుంది అవన్నీ కాదు. అదొక జబ్బు. ఓకే. హరిణి డిప్రెషన్ గారు, ఒక జబ్బు. జబ్బుని ట్రీట్ చేయాలి. ఏ చెప్పండి. పర్టిక్యులర్ టైంలో కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చంటారు? అంటే ఇటువంటివి గుర్తించినప్పుడు ఏ స్టేజ్‌లో తీసుకెళ్లాల్సి ఉంటుంది? మా స్టేజ్ అనేది మైల్డ్, మోడరేట్, సివియర్ కరెక్టే. కానీ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందమ్మా. ఇప్పుడు వాళ్ళు ఒక మనిషి నేను ఆహ్, నాకుండాలని లేదు, పోతే బావుంటదని ఒక 70 ఇయర్స్ ఓల్డ్ మనిషి చెప్తున్నారనుకోండి. జీవితం ఇంత చూసిన తర్వాత ఆ మాట అనడం చాలా ఇది అనమాట. ఆ మనిషి ఒక్కసారి ఆ మాట అనిండొచ్చు. కానీ దానికి చానా వాల్యూ ఉంది. సో, ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ అంటారు అనే దాన్ని బట్టి మనము వేరియేషన్స్ చెయ్యకూడదు. అలా కాదు. కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు రోజు అంటనే ఉంటారు. చస్తే బావుంటది, నాకు ఇదంతా ఉండదు అనేసి. ఆ వేరియేషన్స్ అనేది అర్థం చేసుకోవడం అనేది పర్సెప్షన్. ఈచ్ ఇండివిడ్యువల్ పర్సెప్షన్ అనేది వేరీ కావచ్చు. సో, దాని నుంచి మనము క్వాంటిఫై చేయాలి అనంటే అందరూ సైకియాట్రిస్ట్‌లు కావాలి, సైకాలజిస్ట్‌లు కావాలి. ఓకే. సో, అది కాదు. ఎప్పుడైతే మీరు ఆ పర్సన్‌లో బిహేవియర్స్ చేంజెస్ చూస్తారో, అంటే వాళ్ళు ఆహ్, విత్‌డ్రాన్ అయిపోతుంటారు. అంటే ఎవరితో మాట్లాడాలనిపించదు. రోజు వాళ్ళు ఎంజాయ్ చేసే ఆహ్, ఒక ఫుడ్ కానీ, ఒక టీవీ ప్రోగ్రామ్ కానీ, అందరితో మాట్లాడడం కానీ, ఏదైతే హ్యాపీగా ఎంజాయ్ చేసేది ఉంటుందో వాళ్ళకి ఆ ఎంజాయ్‌మెంట్ రావట్లేదు. వాళ్ళు దానిలో కోసం
పోవట్లేదు. ఒక దిగులుగా బయట ఉన్నంతసేపు ఫ్రెండ్స్‌తో బానే ఉంటున్నారు. లోన్లీగా రాగంగానే ఇంక లోన్లీ ఇంకా అయిపోయింది. ఇంకా ఉండకుంటే బావుంటది అనేసి. సో, ఆ వేరియేషన్స్ అనేది మనము చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ డౌటొచ్చినా కొంచెము థెరపీస్ ఎక్కువ చేయడంలో నష్టం లేదు. ఓకే. ఓకే. మీకు ఎక్కడన్నా డౌటొస్తే అది అది ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ యాస్ ఎనీథింగ్ నెగెటివ్. ఓకే. నేను పేరెంట్స్‌కి ఎవరికైనా కౌన్సెలింగ్‌కి తీసుకువెళ్ళండి మీ పిల్లల్ని అనంటే, ఎలా ఫీల్ అయిపోతారంటే, నా చైల్డ్‌కి నేను కౌన్సెలింగ్ చేసుకుంటా అంట. మీ చైల్డ్‌కి మీరు చేసే కౌన్సెలింగ్ అది భాషందేనా అంటారు పిల్లలొచ్చి. వాళ్ళకి వినాలని అనిపించదు. ఓకే. కొన్ని సార్లు కొందరు కొన్ని రకంగా ఓకే. చేస్తేనే బావుంటది. డ్రైవింగ్ ఇప్పుడు ఇన్‌స్ట్రక్టర్ దగ్గర నేర్చుకుంటేనే నేర్చుకున్నట్టు. ఓకే. మా హస్బెండ్‌తో నేర్చుకుంటే అవి ఇద్దరికీ మధ్యన గొడవలైనట్టు. సో, కొన్ని పనులు కొన్ని చేస్తేనే బావుంటది. మీకు చదువొచ్చని మీ పిల్లల్ని స్కూల్‌కి పంపించకుండా స్కూల్‌లు నేర్పించలేరు. ఎవరు చేసేవి అలా చేస్తేనే బెటర్. ఓకే. సీ సో ఆ సిట్యుయేషన్స్‌లో లెట్ దెమ్ హ్యాండిల్, టేక్ దెమ్ అండ్ యూ నో సో ఓవరాల్‌గా చెప్పండి. ఇటువంటి బిహేవియర్స్ గుర్తించినప్పుడు ఒక సైకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వడమే కరెక్ట్ అంటారు. థ్యాంక్ యూ హరిణి గారు. సో మొత్తంగా హరిణి గారు చెప్పిన ప్రకారం అయితే ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఆత్మహత్యలకు సంబంధించి అటువంటి వాటికి లోనవ్వకుండా బిహేవియరల్ చేంజెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఒక కౌన్సిలర్‌ని కానీ, సైకియాట్రిస్ట్‌ని కానీ కన్సల్ట్ అవ్వడం మంచిదని చెప్పారు.